సంగారెడ్డి జిల్లా విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ సదాశివపేట మండల కేంద్రానికి డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేశామన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. మారుమూల గ్రామాలకు నలువైపుల నుంచి రోడ్డు సౌకర్యాలు కల్పిస్తే కనెక్టివిటీ పెరిగి పల్లెలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. అన్నప్పుడు సంగారెడ్డి కూడా ఒక రింగ్ రోడ్ అవసరం. హైదరాబాద్ ప్రయాణం మొదలు పెడితే బాంబే పోతున్నారు, బహుళా పోతున్నారు, షిరిడి పోతున్నారు. నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. అందుకో ఇద్దరు ఎంపీలు ఉన్నారు. మాకు ఎన్హెచ్ఐ ఫండ్స్ కావాలి. మా సంగారెడ్డికి ఒక రింగ్ రోడ్ అవసరం ఉన్నది. ఈ ప్రపోజల్ కూడా పెట్టబోతున్నాము. మీ సహకారం కావాలి. ఈ రకంగా వేరెవర్ we need a development should be based on vision. Development should be based on commitment. So we can do wonders in Sangareddy district. We can do wonders in Medak district. అంటే మన ప్రాంతము మన ప్రీతి మనకు ఉండాలి. ఈరోజు మీరు విజయవంతంగా 5 సంవత్సరాలు మీకున్న కమిట్మెంట్ తోటి మీ ప్రాంతము జిల్లాకు మీరు సేవలు అందించారు.